జర ఇప్పుడే స్నానం చేసిన, ఇట్లా గ్రీన్ టీషర్ట్ వేసుకొని అట్లా ఉప్పల్ స్టేడియం వైపు ప్రయాణిస్తున్నా. మన T20 మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, మరి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మా అక్క, మా తమ్ముడు, నేను ఒక నలుగురం పోతున్నాం. మరి ఇంకా లోపల పోయినాక ఏం చేస్తాము, మరి ఆ యొక్క స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏమైనా వీడియోలు తీసే ఆప్షన్ ఉంటే తీస్తా. మరి చూస్తూ ఉండండి. మరి మనం ఈరోజు మ్యాచ్ చూడబోతున్నామా, ఆడికి వెనక చూస్తామా చూడమా, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. వాతావరణం మాత్రం కొంచెం వర్షం పడే విధానంగానే ఉంది, అంటే వర్షపు సూచనలు ఉన్నాయి ఈరోజు. చూద్దాం. మరి ఎక్సలేటర్ ఎక్కుతున్నాం మా తమ్ముడు నేను, మరి పోతున్నాం. అంటే ఇది స్టేడియం స్టేషన్ అనమాట, మెట్రో స్టేషన్. అక్కడ దిగేసి స్టేడియం వైపు ప్రయాణిద్దాం. మ్యాచ్ చూస్తావారా కొద్దిసేపు అయితే లోపల పోయి? నీకు తెలుసారా మ్యాచ్ గురించి ఏమన్నా? ఓన్లీ 6 4 అంతేనా? చూడడానికి వచ్చిన అంతే, ఫస్ట్ టైం ఎంట్రీ దేంట్లకు. పేరుకే T20 అనుకున్నాంలే కానీ అసలు మామూలుగా లేరు మంది, మాత్రం చాలా మందే వస్తున్నారు. మరి మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి ఒక్కసారి. ఇంకో చూడండి, ఇక్కడ ఫుల్ సెక్యూరిటీతో మమ్మల్ని అయితే లోపలికి అలో చేయడం జరుగుతుంది. అక్కడ ఫుల్ చెక్కింగ్ చేసి అయితే పంపిస్తారు లోపలికి. ఇదే స్టేడియం. ఇది ఎంట్రన్స్, మా ఎంట్రన్స్. మా పోరడు చూడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా, వీళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. స్టేడియం నా సాయరంగా ఇంటర్నేషనల్ స్టేడియం అంటే మినిమం ఉంటుంది కదా, ఇందులోనే మన ఆరెంజ్ ఆర్మీ, మన IPL టీమ్స్, ఇంటర్నేషనల్ టీమ్స్ అన్నీ ఆడుతుంటాయి అన్నట్టు. ఇక్కడ కొన్ని సీట్లు అయితే అక్కడ కప్పేసారు అనమాట, అంటే అన్ని లోగోస్తోని. మనం సపోర్ట్ చేసే అయితే ప్రస్తుతం నల్గొండ నైట్స్కి అయితే మనము సపోర్ట్ చేస్తున్నాము, కింగ్స్కి. ఇవే మనం కూర్చోబోయే సీట్లు, స్టేట్ ఇవి. అక్కడ ప్లేయర్స్ చూసిరా, ఫుల్ ప్రాక్టీస్ మీద అయితే. సీట్లు మనం తీసుకున్న 100 రూపీస్ సీట్లు ఇవి. ఇంకా 50 రూపీస్ సీట్లు ఏమో మనకు తెలియదు, అవి అనుకుంటా. ఇవి అయితే 90 రూపీస్ అక్కడ దాకా. అక్కడ చూడండి, మన ప్రస్తుతం కామెంటరీ చేయడం మనం చూస్తున్నాం. అక్కడ ఆయన ఎక్కడ ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు. అక్కడ చూడండి. గాయ్స్ చూసిరు కదా స్టేడియం, ఉప్పల్ స్టేడియం. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది నేనైతే, మస్తు అనిపిస్తుంది. అక్కడ ప్లేయర్స్ అయితే ప్రస్తుతం మంచి వార్మప్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను ఏం చేస్తున్నారని చూస్తున్నా. బాగుంది. ఇప్పుడు మేము చూస్తున్న ఈ యొక్క కేటగిరీ సీట్స్ ఏవైతున్నాయో, మన IPL కానీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఏమైనా జరిగితే సుమారుగా 10,000, 8,000, 20,000 ఆ టైప్లో ఉండే సీట్లు అనమాట. అంత రేట్ ఉండే సీట్లు. మనం ఇప్పుడు 100 రూపీస్కే కూర్చున్నాం. చూస్తుండగానే ప్లేయర్స్ అయితే ఎంట్రీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ వరంగల్ వాళ్ళైతే ఫీల్డింగ్, మన నల్గొండ వాళ్ళైతే బ్యాటింగ్ రావడం మనం చూడొచ్చు ఇక్కడ. మరి చూద్దాం ఏ విధంగా ఆట ఆడతారో, మనల్ని ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తారో. ఫీల్డింగ్ నల్గొండ వాళ్ళు బ్యాటింగ్. యంగ్ పర్స్ అయితే వచ్చేసిర్రు షురూ. ఇంకా మిస్ అయ్యింది, జస్ట్ మిస్. వికెట్ వాడు. మరి ఫుల్ క్రౌడ్ వచ్చేసింది ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. వీళ్ళు
ఇన్స్టాగ్రామ్ లో పెడితే నన్ను కూడా ఇప్పుడు నువ్వు పెట్టవాలి కదా. పెట్టరు అదే దండం పెట్టండి అలా పెట్టు. ఫుల్ క్రౌడ్. ఉంటే ఈయనకి పెద్ద గేమ్ అవుతుంది. అంటే మామూలుగా ఫ్రెండ్స్, నల్లగొండ గెలిచింది వరంగల్ మీద. ఇక తగ్గేదే లేదు. అక్కడ చూసుకున్నారా, 36 బాల్స్లలో 92 కొట్టాలి. అంతలోపే ఆల్అౌట్ అయిపోయారు. 91 తేడాతోని, పరుగుల తేడాతోని మనమైతే గెలిచేసినాం. నల్లగొండకు సపోర్ట్ అనమాట. మనం ప్రేమ అనమాట, అభిమానం, ఉమ్మడి జిల్లా కాబట్టి. వీళ్ళు కరీంనగర్ డైమండ్స్, వాళ్ళేమో ఖమ్మం. ఈ రెండు టీంలకి ఇప్పుడు మ్యాచ్ ఉందన్నమాట. మ్యాచ్ కొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం మరి. ఈ రెండు టీంలలో నేను సపోర్ట్ చేసే టీం కరీంనగర్. మరి ఏది గెలుస్తుందని చెప్పండి, చూస్తూ ఉండండి. కరీంనగరే గెలుస్తుంది, అది ఓడిపోతుంది అని అనుకుంటున్నా. ఖమ్మం ఓడిపోతుంది అనుకుంటా. చూద్దాం. కొంచెం చేంజ్ కావాలి. కరువు మార్చి కొనసాగిస్తేనే ఇక్కడ ఖమ్మం వర్సెస్ కరీంనగర్ మ్యాచ్లో కరీంనగర్ ఓడిపోయింది. ఇంకా లాస్ట్ 1 బాల్ 9 రన్స్. ఇక అది కొట్టలేరు. ఏమున్నా 2 నో బాల్స్ వాడాలి ఉంటుంది. రైట్. మొత్తం మీద అయితే ఖమ్మం వాళ్ళైతే గెలిచిర్రు. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళిపోదాం. తిల్లే ఆకలి అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది. మ్యాచ్ అయిపోయింది. లాస్ట్ బాల్. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి. ఇంకా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటారు అంతే. ఈ బాల్తో మొత్తం మీద కరీంనగర్ ఓడిపోయింది, ఖమ్మం గెలిచింది. రైట్.
ఎట్లా అనిపించింది బ్లాగ్ అనేది చూడండి. క్రికెట్ 2 మ్యాచ్లు. ఈ మ్యాచ్ ఎక్కువ చూపించకపోవచ్చు ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. రైట్ ఎలా బై బై గుడ్ నైట్. ఇంకా ముందు మ్యాచ్లకు వద్దాం, ఎట్లున్నదనే చూద్దాం. ఓకేనా బై బై.